కరీంనగర్లో 180 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్ ప్రక్రియపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ టెండర్ వ్యవహారంలో 50 కోట్ల వరకు చేతులు మారాయని ఆరోపించారు. ఎక్సెస్ టెండర్ను రద్దు చేసి మళ్లీ అదే కాంట్రాక్టర్కు పనులు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ డ్రైనేజీ టెండర్పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రవీందర్ సింగ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాన కారణం ఏంటంటే యూడీఐఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ 200 కోట్ల రూపాయలు అంటే 180 కోట్ల రూపాయలు జీవో నంబర్ 745 ప్రకారం శాంక్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీల కోసమే ఈ దాదాపు 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మొదటి విడతగా ముఖ్యంగా స్మార్ట్ సిటీ నిర్మాణం, స్మార్ట్ సిటీ పనులు జరిగేటప్పుడు స్మార్ట్ సిటీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. స్మార్ట్ సిటీ రావడానికి ఏకైక ప్రధాన కారణంలో దాంట్లో 12 మార్కులు 10 మార్కులు ఉంటాయి. ఆ 10 మార్కులు అండర్ గ్రౌండ్ మనం స్టార్ట్ చేసినందుకు, ఎస్టీపీ నిర్మాణం చేసినందుకు కరీంనగర్, దాని ద్వారా మనకు స్మార్ట్ సిటీ రావడం జరిగింది. దాంట్లో భాగంగా స్మార్ట్ సిటీ వర్కులు స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో తప్పనిసరిగా డ్రైనేజ్ నిర్మాణం చేయాలన్నా, సీసీ రోడ్ నిర్మాణం చేయాలన్నా తప్పనిసరిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు 2 లింక్ కలపాలి.